హలో ఎవ్రీవన్, మనం రొయ్యల కర్రీ కోసం రొయ్యలు తీసేసుకోవాలి. తర్వాత 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఆ తర్వాత టొమాటోలు వచ్చేసి 4 తీసుకున్నాను, పెద్ద సైజు తీసుకున్నాను. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఆయిల్ సరిపడినంత, తర్వాత సాల్ట్ సరిపడినంత, పసుపు వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర సరిపడినంత, తర్వాత కరివేపాకు, కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో రొయ్యలు కడిగి పెట్టేసుకొని వెంటనే ప్యాన్కి యాడ్ చేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇవంతా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ ప్యాన్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, టమాటో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత నేను ఆయిల్ పెట్టగానే ఎర్రగడ్డను ప్యాన్లో యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు మనకు మంచి స్మెల్ ఇస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అయ్యే వరకు ఇలా కలిపి మూత పెట్టేసుకోండి ఆనియన్స్ మెత్తపడడానికి. ఇప్పుడు ఇలా మెత్తపడిన వెంటనే మనము 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పట్ట లవంగ పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోలు యాడ్ చేసేసుకున్నాను. టొమాటోలు మొత్తము సన్నగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనము మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకున్నాను నేను 2 టేబుల్ స్పూన్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్నాను అండి. మసాలా కోసం మనకు ఇది కావాలి కాబట్టి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నప్పుడు స్టవ్ అంతా మిక్స్ చేసుకున్న టమాటా మొత్తం ఇలాగా స్మాష్ చేసేసుకున్నాను. వెంటనే మనం ఉడకబెట్టుకున్న ఆవగించిన అంటారు కదా రొయ్యల్ని యాడ్ చేసేసుకున్నాను. ఇవంతా మొత్తం మిక్స్ చేసుకొని ఇలాగా టమాటాలు, కారం ఇవంతా మసాలా మొత్తం పట్టేటట్టు ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ మాత్రం. ఇప్పుడు మనము ఇలా మిక్స్ చేసుకుంటూ మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంది కదా ధనియాల పౌడర్, లేకుంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి. ఆ తర్వాత ఇదంతా మిక్స్ చేయడానికి మసాలా మొత్తం మనం పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ గ్రేవీ లూజ్గా అవసరం లేదండి, ఎంత కావాలో అంతే బాగుంటుంది. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్నాను అండి. చూసారా, గ్రేవీ ఇంత చెక్కబడితే సరిపోతుందండి. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది రొయ్యల కర్రీ, రొయ్యల గ్రేవీ, రొయ్యల ఎగురు, ఏదైనా పర్వాలేదండి. కర్రీ మాత్రం ఒకటేనండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.